హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే యూస్ఫుల్ అయ్యే వీడియో అందరికీ. అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, దానికోసం నేను రిటర్న్ గిఫ్ట్స్ అనేది హ్యాండ్మేడ్ చేశాను. సో ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయేలాగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. ఇది మనం తాంబూలం ఇస్తాం కదా, శారీ, గాజులు, తమలపాకు, అరటిపండు, కుంకుమ, పసుపు అనే కాన్సెప్ట్ తోటి ఇలా క్యూట్గా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తయారు చేశాను. ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఈ ప్రాసెస్ ఎలా చేశాను, ఏమేమి ఐటమ్స్ యూజ్ చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫామ్ క్లే అయితే తీసుకున్నాను. ఇది మీషోలో అవైలబుల్ ఉంది. అన్ని కలర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 కలర్స్, మనకు 3 సెట్స్ వస్తాయి. ఇలా ఇది అవైలబుల్ ఉందండి మీషో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ పెయింట్స్, అండ్ ఇలా కీ చైన్ ప్రిపేర్ చేసుకోవడానికి కార్డ్బోర్డ్స్ దొరుకుతాయి కదా అది, అండ్ పెయింట్ బ్రషెస్, అండ్ మనం షేప్ కట్ చేసుకోవడానికి ఇలా నైఫ్. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను, లాస్ట్ టైం చూపించాను. అది మనకి షేప్ అనేది ప్రాపర్గా కట్ అయిపోతుంది దీంతో. అండ్ ఎడ్జెస్కి మన దగ్గర ఎలాంటి ఏ లేస్ ఉన్నా ఓకే. నా దగ్గర ఈ 2 టైప్స్ లేసెస్ ఉన్నాయి అవైలబుల్గా నా దగ్గర. మ్యాగ్నెట్స్ చేయడానికి అయితే నేను ఐటమ్స్ అయితే చూపించాను కదా, ఎలాంటి ఐటమ్స్ కావాలి ప్రిపరేషన్కి. సో ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ అయిపోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్ తీసుకొని లీఫ్ తయారు చేయబోతున్నాను. సో మనమైతే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ తీసేసుకొని అది డ్రై అయిపోతుంది కదా. కొంచెం మనకి ఎంత కావాలో అంతే క్వాంటిటీ తీసుకొని ఏదైనా దాంతో మనం షేప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను లీఫ్ చూపిస్తాను అండ్ కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. సో ఫస్ట్ దీన్ని రౌండ్ షేప్ చేసేసుకొని లైట్గా ఏదైనా సపోర్ట్ తోటి లైట్గా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక మనం ఇది కట్టర్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ, ఈ ఎక్సెస్ని తీసేస్తే ఆల్మోస్ట్ లీఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో లీఫ్ షేప్ కోసం అనేది నేను జస్ట్ ఇలా లైన్స్ పెడుతున్నా. లీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి శారీ కోసం నేను బ్లూ కలర్ తీసుకుంటాను. ఇది కొంచెం శారీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మనం జస్ట్ రెక్టాంగిల్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. వీలైనంత వరకు అయితే రెక్టాంగిల్ షేప్, మనకి ఎందుకంటే రెక్టాంగిల్ షేపే కావాలి కాబట్టి ఇలా. అండ్ దీన్ని మనం ఇప్పుడు రెక్టాంగిల్ షేప్కి కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. సో మనం శారీ అన్నప్పుడు డబల్ లేయర్ ఉంటే బాగుంటుంది కదా, ఇది పక్కకు పెట్టేసుకొని ఇలానే ఈ ఎక్సెస్ ఉంది కదా కొంచెం క్వాంటిటీ తీసుకొని మళ్ళీ చిన్న రెక్టాంగిల్ చేస్తున్నాం. చిన్నగా దాంట్లో సరిపోయేంత. అండ్ దీని మధ్యలో పెట్టేస్తే మనకు శారీ అనేది కొంచెం డబల్ లేయర్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పెట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. శారీ రెడీ అయిపోయింది. నేను దీనికి లైట్గా లాస్ట్కి పెయింటింగ్ అంటే లైట్ బార్డర్ కానీ మిడిల్లో బూటాస్ కానీ పెయింట్ చేస్తాను. జస్ట్ ఇది లైట్గా డ్రై అవ్వడానికి పక్కకు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్, శారీకి సెట్ అయ్యేలాగా బ్యాంగిల్స్
జస్ట్ కట్ చేసుకొని చిన్నగా ఇలా చుట్టేసుకోవడమే. చూసారా చిన్న బ్యాంగిల్. నెక్స్ట్ అలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాంగిల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కుంకుమ పసుపు బౌల్స్ అండ్ కుంకుమ ఎలా పెట్టానని చూపిస్తాను. సో బౌల్ కోసం నేను కొంచెం క్వాంటిటీ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. జస్ట్ అండ్ ఇలా రౌండ్ చేసేసుకొని జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చిన్న బౌల్, దానికి మనం చేసుకున్న బౌల్లో కుంకుమ పసుపు కాబట్టి ఉప్పు కోసం ఇది సేమ్ క్లే వాడుతున్నాను. దీంట్లో పెట్టేసి కొంచెం నైఫ్తో ఇలా పసుపు ఉన్నట్టు కనిపిస్తుంటుంది. చూసారా బౌల్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కోసం కాబట్టి ఇంకో కొంచెం క్వాంటిటీ బ్రౌన్ కలర్ తీసేసుకొని సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చేసిన ప్రాసెస్లోనే చేయాలి. కుంకుమ కోసం రెడ్ కలర్. సో కుంకుమ కూడా రెడీ అయిపోయింది, కుంకుమ బౌల్. సో కుంకుమ బౌల్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎలా నేను అరేంజ్ చేస్తాను అనేది చూపిస్తాను. సో ఇప్పుడు దీని మీద పెయింట్ అప్లై చేసుకున్నాం. బ్లూ శారీ కాబట్టి ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకుంటున్నాం. ఇలా ఓవరాల్ పెయింట్ వేసేసుకొని కొంచెం సేపు డ్రై కావడానికి వదిలేస్తే సరిపోతుంది. జస్ట్ 2 minutes. సో ఇలా పెయింట్ అప్లై చేసుకుని డ్రై అవ్వడానికి పెట్టేస్తున్నాం. సో ఇది మనం వేసుకున్న పెయింట్ అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా చేసుకున్నది ఏమంటారు శారీ అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ హోల్ ఉంది కాబట్టి ఈ హోల్ కనిపించకుండా ఈ శారీని ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాం. అండ్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, మనం లేస్ కూడా పెడతాం కాబట్టి లైట్గా హోల్ కూడా కవర్ అవ్వాలి, యాజ్ వెల్ అస్ గ్యాప్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను కుంకుమ పసుపు బౌల్స్ చేసుకున్నాం కదా, అది ప్లేస్ చేస్తున్నా. కుంకుమ పసుపు కుంకుమ. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న అరటిపండు అండ్ తమలపాకు. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ బ్లూ అది కాబట్టి ఇది కవర్ అయ్యేటట్టు లోపలికి పెట్టేస్తున్నా. సో మన ఫిక్స్ మ్యాగ్నెట్ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ శారీకి లైట్ పెయింట్ డిజైన్ అండ్ మనం లేస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈ బనానాస్ కొంచెం టచ్ అప్ ఇస్తాను. మన దగ్గర ఏదైనా మార్కర్ పెన్ కానీ ఏదైనా ఉంటే లైట్గా జస్ట్ అక్కడక్కడ బ్లాక్ డాట్స్. సో కొంచెం రియల్గా బనానా లాగా కనిపిస్తుంటుంది.
అందుకని అక్కడక్కడ బ్లాక్ పెన్తో కానీ మార్కర్ ఏదైనా ఉన్నా ఏమున్నా దాంతో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శారీకి డిజైన్ చేసుకుందాం. శారీ బ్లూ కాబట్టి కనిపించేలాగా వైట్ పెయింట్ తీసుకుంటున్నాం. సో ఫైనల్గా నేను లాస్ట్కి లేస్ అనేది పెట్టేస్తున్నాను. సో ఫైనల్గా మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే అయిపోయింది. ఫైనల్ ఇంకేంటంటే మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అంటున్నాం కాబట్టి ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి ఒక చిన్న మ్యాగ్నెట్ అయితే అటాచ్ చేస్తున్నాను దీన్ని అయితే నేను ఫెవిక్విక్ హెల్ప్తో ఫిక్స్ చేస్తున్నాను. ఇవ్వండి నేను చేసింది వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్. చాలా అందంగా ఉన్నాయి కదా. సో మీకు ఎలా అనిపించింది ప్రాసెస్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అప్డేట్స్ చూస్తుండండి.